ఒకటి వచ్చిన పిల్లలాగా ఏమిట్రా ఏడుపు? నీకేంటి బాబు, డబ్బలు తినదు లేదు, నా పరిస్థితి నాకు తప్ప ఎవరికి అర్థం కాదే రామచంద్ర. ఆపు. ఒరే రాముడు, లింగయ్యను కొట్టినందుకు నీకు 1000 రూపాయలు జరిమానా వేస్తున్నా. ఒరే లింగయ్య, మంచి చెడ్డ ఆలోచించకుండా అభం శుభం తెలియని ఆ కస్తూరి చేత నువ్వు సారా తాగించినందుకు నీకు కూడా 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నా. అయినా తప్పంతా నీదేరా? నా తప్పే ఉందండి. అవునరా, వయసు వచ్చినా తెలివి పెరిగిన నా పిల్లని ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటే ఇట్లాంటి సమస్యలే వస్తాయి. మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసేద్దాం. వాళ్ళేనా కస్తూరిని చూడడానికి వస్తున్న పెళ్లి పార్టీ? అవునండి బాబు, రండి రండి. ఏ ఊరు బాబు మందే? ఆడాకులపాలెం. చాలా మంచి మర్యాదలు ఉన్నోరే. కూర్చోండి కూర్చోండి, పర్లేదు. మంచి ఎండన పడి వచ్చారు, ఓ గ్లాస్ వేసుకుంటారేంటి? ఊరుకోవయ్యా, పెళ్లి సంబంధం గురించి మేమొస్తే మీరు గ్లాస్ వేసుకోమంటారేంటి? పెళ్లి సంబంధమా? ఎవరింట్లో అమ్మాయిని చూడడానికి వచ్చారు? ప్రెసిడెంట్ గారు పాలేరు రావుడు లేడు, ఆడి మేన కూడా చూడడానికి వస్తున్నాం. రామచంద్ర, కస్తూరినా? పిల్ల మంచిదే, దాన్నే ఉంది, చూసి చేసుకోవచ్చు. అబ్బాయికి 2వ పెళ్లిగా పాపం. ఇంతవరకు నాకు ఆడవాసనే తెలియదు తెలుసా? మరంత నిఖార్సైన మగాడు కన్ని పిల్లలు పట్టుకోవాలి కానీ సెకండ్ హ్యాండ్ అంట పడుతున్నావేటి? సెకండ్ హ్యాండా? నేను నీకు సంగతి చెబుతానంటావా? ఏంటి? ఈ సొక్క కొత్తదేనా? కొత్తదే. నాకు ఇచ్చేస్తావా? నేనేమన్నా పోనీ 6 నెలలు నువ్వు బాగా వాడుకున్నాక ఇస్తావా? 6 నెలలు వాడుకున్నాక ఎందుకు ఇవ్వను, ఇచ్చేస్తాను. సరే పిచ్చి రామచంద్ర, అట్టాగే ఆ రాముడు కస్తూరి నీకు ఇస్తున్నాడు. ఏటయ్యాలు అంటున్నదే? ఓ రామచంద్ర, మీ తాటాకుపాలి వాళ్ళంతా ఇంతే. బాలే సంబంధం చూసావయ్యా, పదండి పదం. లింగమూర్తి, దేవతరాజు మా కస్తూరి మీద నిందలేయడానికి నీకు నోరేలా వచ్చిందా? చెవండి చెవండి, నా మాట వినండి, వీడు ఎడవండి, కస్తూరి నా ఇంటి దీపం. అయితే నీకు పట్టించుకోవయ్యా, నాకేం అక్కర్లేదు. చెవండి, నా మాట వినండి. ఏమండి? ఎరా, ఎప్పటికైనా ఈ లింగమూర్తి దెబ్బ ఏ లెవెల్లో ఉంటుందో నీకు అర్థమైందా? ఎక్కడా పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదే? తీసుకోండి. అదేమిట్రా, పెళ్ళాళ్ళు ఏమయ్యారని అడిగితే డబ్బు ఆయన చేతిలో పోస్తావేంటి? ఈ డబ్బు మీ ఆయన చేతిలో పెట్టడం లేదమ్మా, పంచాయతీ ప్రెసిడెంట్ గారికి జరిమానా కడుతున్నాను. ఏమిటండి వీడు? లింగనా, ఈ సీమ సరుకు కూడా నీ సరుకులాగా సప్పంగా ఉందేంటి? బాటిల్ అయిపోయిందండి, కై పెట్టడం లేదు. ఆడు ఉతికిన ఉతుకుడికి ఇంకో ఫుల్ బాటిల్ కొట్టినా పని చేయదురా రామచంద్ర. కొట్టలే లింగన్నా, ఇచ్చాడుగా. అన్నా, రోజుకి ఈ చొప్పున నెలకి ఎంత అవుద్దన్నా? 30,000. మరి సంవత్సరానికో 3,60,000. ఇంకా ఈ వ్యాపారాలు వ్యవసాయాలు ఎందుకో? రోజు ఆడికి అడ్డీలు కొట్టించుకో, 5 పోయినా 3 మిగులుద్ది. పెట్టలు జాగ్రత్తగా పెట్టు. నువ్వు కత్తి మీద నా జుట్టు మీద చూపించే ప్రేమ నా కడుపు పండాలని దాన్ని చూపించట్లేదు. చూపడం లేదు, అప్పడం లేదు, ఊరుకోవే. నా ఒక్కడి కట్టడం సరిపోవట్లేదని మార్చి డాక్టర్ కోసం చూస్తానా. ఇదిగో, నేను బయట వేసుకుంటాను, నువ్వు లోపల వేసుకో. ఊరు మంచిది కదా, జాగ్రత్త. మీ అమ్మ కడుపు అలా గడ్డం గీరా. ఉండవయ్యా, నేను ఇక 10 లెక్కలేదు. ఏంది లేక సరికి సప్పగా ఉంది. రేయ్, కొంచెం ఉప్పు అప్పిస్తాను, ఏసుకు తాగరా, ఉప్పగా ఉంటది. ఎదవన్నారు ఎదవా, లేకపోతే నిప్పులాంటి నా సారాన్ని సప్పగా ఉందంటాడేటండి రామచంద్ర. కైపెక్కట్లేదన్నా, నాకు కత్తి మీద ఒట్టు. నీకు ఎండిని పోతే తప్ప కైపెక్కదురా రామచంద్ర. ఎరా కొడుకు రామచంద్ర, ఇవాళ టిఫిన్ ఇంత ఆలస్యమైందేంటి? ఇదిగో సరుకెత్తండి రా, పట్టణానికి వెళ్ళే టైం అయింది. ఓ రామచంద్ర, ఎందుకురా అంత కంగారు? టైం ఎక్కడికి పోదురా, మన పేపర్లోనే ఉంటది. ఇదేట్రా, కరివేపాకేసి ఉప్మా పంపించమంటే ఎండిపోయిన దోశ పంపించిందేట్రా రామచంద్ర? నా గడ్డంరా బాబు. ఉండవయ్యా, నన్ను ఇంకట 10 లెక్కనే. అసలు నాకు తెలవగడుగుతున్నా, ఇదేంటి లేంగనా? హాయిగా నీ కొడుకింట్లో ఉండి నీ కోడల చేత నీకు కావలసినన్ని చేయించుకోక ఆడి పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు ఇక్కడ కాపాలంటే అక్కడ నుంచి క్యారేజ్ తెప్పించుకుంటావు ఏంటన్నా?
ఇదేం బాగలేదన్నా నా కత్తి మీద ఒట్టు. ఓ అప్పలకొండ ఏ, ఈ రంగాల లింగమూర్తి నిలబడి కాళ్ళ మీద కాదా మాట మీద. ఓ. నాకు నా కోడలికి చిన్న మాట తేడా వచ్చింది అంతే. అప్పటి నుంచి నేను ఇక్కడే కాపురం పెట్టాను. ఫుడ్ అక్కడి నుంచి వస్తుంది, బెడ్ మాత్రం ఇక్కడే. రే పైరాజు, సాయంకాలం పట్నం నుంచి వచ్చేటప్పుడు నాకు మంచి సరకాయ తీసుకురా. అలాగే. ఇది అన్యాయం లింగన్న. మాకేమో నీ సరుకు బొత్తు, నువ్వేం పట్నం నుంచి సరుకు తెప్పించుకుంటావా? ఇదేం పద్ధతిగా లేదు నా కత్తి మీద ఒట్టు. రేయ్, ఆ. నువ్వు ఊరందరికీ గొరుగుతావు కదా, ఆ, నీకు నువ్వు గొరుక్కుంటా. అదట కుదురుద్ది. సరే, ఊరందరికీ నా సారా పోసినా నేను ఇంకో ఊరు సారా తాక తప్పదురా రామచంద్ర. అంతేనంటావా? అంతే. సరే. ఈ పాటికి పక్కకు పోయి శుభ్రంగా 4 సార్లు కొరుకుచున్నాడు. చీని ఒరేయ్, 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 ఉండరా, తిరిగిగా కొరుకుతాను రా రే. ఒరే మళ్ళీ పండురా. ఒరే ఎప్పకరా. ఏమే సంగు, పొలం గట్ల కాడ చూశానని చెప్పానే, పచ్చలంగా నల్లవోని, దాని సంగతి ఏమైంది? నువ్వు అడిగాకేముద్ది? సాయంకాలం తీసుకొస్తాను. ఆ. ఓ పచ్చనోడు చదివించుకో. డబ్బులు లేకపోతే నువ్వు బతకలేవేంటి రామచంద్ర? డబ్బులు ఇచ్చింది నువ్వే, జబ్బులు ఇచ్చింది నువ్వే. ఆ రోజుల్లో వద్దు, గతాన్ని తవ్వద్దు, నాకు వాంతులు అవుతాయి.